అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టడం అటు అమెరికన్లకు ఇటు భారతీయులకు పెద్ద శాపంగా మారింది. ట్రంప్ భారతీయుల నెత్తిన భస్మాసుర హస్తం పెడుతున్నాడు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమే అవుతుంది. ట్రంప్ కారణంగా అమెరికా గతంలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద షట్డౌన్ని ఎదుర్కొంటుంది. ఆయన ముసలితాత మొండి పట్టును విడవడం లేదు. ప్రజల కన్నా తనకు తన పంతమే ఎక్కువ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక విదేశీయుల విషయంలో ట్రంప్ భారతీయుల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ వలసల సాకుతో వందలాది మందిని వెనక్కి పంపించారు. గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినతనం చేశారు. H1B వీసా రెన్యువల్ నిబంధనలు కూడా మార్చేశారు. కొత్త వారికి ఫీజు భారీగా పెంచేశారు. ఇప్పుడు వ్యాధులున్న వారు కూడా భారత్ నుంచి రావద్దని ఆంక్షలు పెట్టారు. బీపీ, షుగర్, ఊబకం, గుండె సంబంధిత వ్యాధులున్న వారికి వీసా నిరాకరణ వంటి ఆరోగ్య ఆధారిత ఆంక్షలు వలసదారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అమెరికాకు వెళ్లిన భారతీయులు ఆ దేశాన్ని దోచుకుంటున్నట్లుగా ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయులను నియమించుకోవద్దని కంపెనీలకు హుకుం జారీ చేస్తున్నారు. కానీ భారతీయులు తమ మేధాశక్తిని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నారు. కానీ నూతన నియమాలు ప్రతిభావంతుల మార్గాన్ని నిరోధించేలా మారుతున్నాయి. ఫలితంగా గ్లోబల్ ప్రతిభా మార్కెట్లో అమెరికా తన స్థానాన్ని కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లేకుంటే అమెరికా ఇంతలా అభివృద్ధి చెందేది కాదు. అమెరికన్లు తెలివి తక్కువతనం భారతీయులకు వరంగా మారింది. మన మేధాశక్తి అమెరికా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడింది. అందుకే బిల్ క్లింటన్ తను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇండియా లేకుంటే అమెరికా లేదు అని ప్రకటించారు. ఇక ట్రంప్ తీరు అందుకు విరుద్ధంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగం విస్తరించడంతో అంతర్జాతీయ అవకాశాలు అమెరికాతో మాత్రమే పరిమితం కాదనే వాస్తవం స్పష్టమవుతుంది. కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాలు భారతీయ నైపుణ్యాన్ని ఆహ్వానిస్తున్నాయి. ఈ మార్పు అమెరికా ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తప్పదు. అమెరికా టెక్నాలజీ రంగం భారత మేధావుల సహకారం లేకుండా పూర్తిగా నిలబడలేదనేది వాస్తవం. మరో 3 ఏళ్లు ట్రంప్ విధానాలు కొనసాగుతాయని స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మార్పులు భారత్ యువతలో స్వయ అవకాశాలను పరిశీలించే ధోరణిని పెంచుతున్నాయి. విదేశీ ఉపాధి కళల కన్నా తరం ఇప్పుడు ఇక్కడే సృష్టించుకుందాం అనే కొత్త దశలో ఆలోచన ప్రారంభించింది.